మేము విశ్వబ్రాహ్మణ కుటుంబంలో పుట్టాం. విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జన్మించాం. మా నాన్నగారు దేవుడంటే అసలు ఇష్టపడేవారు కాదు. దేవుడంటే చాలా చిరాకు, అంటే ఈశ్వరపు అంటే చాలా చిరాకు, దేవుడంటే కోపం. తర్వాత ఈ క్రైస్తవులను చూస్తే చిరాకు పడటం, ఇలాంటివి చేసేవారు మా నాన్న. అస్సలు ఇష్టపడేవారు కాదు. మా డాడీ అస్సలు ఇష్టపడేవారు కాదు. మరి స్త్రీలు చక్కగా ముసుకేసి ప్రార్థన చేస్తారు కదా, అలా ముసుకేసి ప్రార్థన చేస్తే వాళ్ళు తిట్టేవారు. మా డాడీకి అస్సలు ఇష్టం ఉండేది కాదు, దేవుడు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. తర్వాత మా అమ్మ తండ్రి గారి పేరు నాగభూషణం గారు. ఆయన క్రైస్తవులను ముట్టుకుంటే స్నానం చేయాలి, ముట్టుకుంటే చాలు స్నానం చేయాలి. సంతలోకి వెళితే చాలు, అందరినీ ముట్టుకుంటాం కదా మరి అక్కడ, ఆ సంత చేసి పట్టుకొచ్చి ఇంటికాడి పెడితే మళ్ళీ నూతికాడికి వెళ్ళి స్నానం చేసి ఆ బట్టలన్నీ అక్కడ తడిపేసి అక్కడ ఇప్పేయాలి. అంత ఆచారంతో ఉండేవారు. మా కుటుంబాలు అలా ఆచారంగా ఉండేవి. ఇలా ఉంటూ ఉండగా మా నాన్నగారికి అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం ఏంటంటే ఏదన్నా తింటే వాంతులు అయిపోతాయి, అంతే. తింటే చాలు వాంతి అయిపోద్ది. ఇకపోతే మంచినీళ్ళు తాగిన వాంతులు అయిపోయి. ఇలాగున మొత్తం భీమవరం డాక్టర్లు అందరికీ చూపించేశారు. డాక్టర్లందరికీ చూపిస్తే ఎవరు చూసినా టెస్టులు చేయడం, ఆ తర్వాత ఏమి లోపం లేదంటాం, అంతా బాగుందంటాం. కంప్లైంట్ అది తగ్గేది కాదు. అలాగూ ఇంచుమించుగా చాలా కాలం మా నాన్నగారు నొప్పితో సఫర్ అయిపోయారు. భయంకరంగా నలిగిపోయారు మా నాన్న. వేడి నీళ్ళు తాగితే వాంతులు అయిపోయి. ఇక బియ్యం ఇసిరి జావ కాసి పోసేవారు. అది కూడా ఇవిడేది కాదు, అసలు ఏది ఇవిడేది కాదు. ఇంకా అలా వాంతులు అయిపోతున్నాయి. మరి ఆహారం లేకుండా ఎంతకాలం ఉంటాడు ఒక మనిషి? ఆహారం లేకపోతే ఉండడు కదా మనిషి, చనిపోతాడు కదా. అంచేత మా నాన్నగారు ఇలా ఉంటూ ఉండగా కొంతమంది అన్నారు, మీకు ఎవరో చేతబడి చేశారు, చేతబడి పెంచుకోండి అని చెప్పారు. ఇక మా నాన్నగారు ఆ పని కూడా చేయించారు. సమాధానం ఏమీ దొరకలేదు. మళ్ళీ అన్నారు, మీరు ఎక్కడో తొక్కుడు తొక్కారు, అందుకే మీకు ఈ బలహీనత వచ్చింది అని చెప్పారు. అది తీయించుకున్నారు, పని అవ్వలేదు. మళ్ళీ కొంతకాలానికి అన్నారు, మీకు ఎవరు పెట్టుమందు పెట్టారు అన్నారు. అది చేయించుకున్నారు, అది తగ్గలేదు. మొత్తం డాక్టర్లు అయిపోయారు, ఈ కూడా అయిపోయినాయి. ఎక్కడ మా నాన్నగారికి సమాధానం దొరకలేదు. అప్పుడు తీసుకొచ్చి ఇంట్లో మంచం మీద పడుకోబెట్టేశారు. ఉన్ననాళ్ళు ఉంటారంటే మంచం మీద పడుకోబెట్టేశారు. అలా ఉంటూ ఉండగా మాకు పొలాలు అవి ఉండేవి, ఎక్కువ పొలాలు ఉండేవి. ఆ పొలాలన్నీ ఎలా పోయినాయో తెలియదు, ఎగిరిపోయినాయి అంతే. మా కుటుంబం చాలా దీనస్థితిలోకి వచ్చేసింది. మేము మా చిన్నప్పుడు అనమాట, చాలా దీనస్థితిలోకి వచ్చేసింది కుటుంబం. ఒక మండువాలోగులు అంటే తెలుసా మీకు? మండువాలోగులు తీసేసి ఒక పెద్ద తాటేకులు కట్టారు. ఆ తాటేకులు కూడా కుట్టడానికి డబ్బులు లేక వర్షం పడిపోయేదంతా ఇంట్లోకి. మన పుల్లయ్య గారు మా ఇల్లు చూశారు కదండి, చూశారు కదా, మంచి బిల్డింగ్ ఇప్పుడు ఇచ్చారు దేవుడు. మా చిన్నప్పుడు అసలు ఉండడానికి ఇల్లే లేదు మాకు. చూశారు కదా, నాగేశ్వరరావు గారు ఇల్లు చూశారు కదా, దేవుడు మంచి ఇల్లు ఇచ్చారు. ఏమండి, ఆ వర్షం పడితే మొత్తం తడిసిపోయేవాళ్ళం. చాలా భయంకరమైన శ్రమ అనమాట. మీరు నమ్మరు, ఇంట్లోనూ ఆ తాటికింట్లో చూడండి ఇటుకామలు ఉంటాయి, ఇటుకామలు అక్కడ బూడిది పట్టుకొచ్చి మా ఇంట్లో చల్లుకునేవాళ్ళు. మీరు దాన్ని బట్టి మా దీనస్థితి ఏంటో మీరు ఆలోచించండి. అక్కడ బూడిద పట్టుకొచ్చి మా ఇంట్లో చల్లుకుంటే దాని మీద తిరిగేవాళ్ళు. అంత దీనస్థితిలోకి వెళ్ళిపోయింది కుటుంబం. అర్థమవుతుందండి, అంత దీనస్థితి. అలాంటి స్థితిలో ఉండగా మంచం మీద పడి ఉండగా మా నాన్నగారు, మీకు చిన్నమేరం ఐడియా ఉంది కదా, చిన్నమేరం తెలుసా మీకు? చిన్నమేరం
దేవారం నుంచి కోపిల వెళ్ళాలంటే మా చినమేరం మించి వేంపాడు మించి కోపిల వెళ్ళాలి. రాజుల మామగారు నీలం మామగారిని, ఆ మామగారు లాగా పెద్ద వయసు, చాలా పెద్ద వయసు, ఆవిడ పేరు నీలం మామగారు. ఆవిడ దేవారం నుంచి నడుచుకుంటూ వెళుతూ చినమేరం మా ఇల్లు రోడ్డు పక్కనే, మీరు మొన్న వచ్చిన కొత్త ఇల్లు, పాత ఇల్లు రోడ్డు పక్కన ఉంటుంది అనమాట. ఆ రోడ్డు పక్కన ఆ తాటికిల్లు అనమాట. ఇప్పుడు డాబా ఇస్తాం అందులోను. ఆ రోడ్డు అంతా వెళుతూ వర్షం పడుతుందని మా అరుగు మీద తప్పుకున్నారు ఆవిడ. అరుగు మీద తప్పుకుంటే పైన చూస్తే ఆకులు లేవు. ఇదేంటి ఇంత పెద్ద తాటికలు, పైన చూస్తే ఆకులు లేవు అని ఇలా లోపలికి చూస్తే మా నాన్నగారు మంచం మీద మెలుగులు తిరిగి బాధపడతారు, నిప్పు తట్టుకోలేక. అప్పుడు ఆవిడ చూసి, ఈ పైన ఆకులు లేవు, అబ్బాయి చూస్తేనేమో మంచం మీద గిరగిల కొట్టుకుంటున్నారు ఆయన, మరి వర్షమొత్తిళ్ళు ఎక్కడుంటారు ఏంటి, ఈ కుటుంబం చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టుగా ఉంది అని ఆవిడ అనుకుని ఒక అడుగు లోపలికి వేసి మా అమ్మగారిని కేకేసి, అమ్మ ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను, అబ్బాయి మంచం మీద గిరగిలా కొట్టుకుంటున్నారు, పైన ఆకులు లేవు, మీకు ఏంటి, మీ పరిస్థితులు ఏంటి అని అడిగారు ఆవిడ. అడిగితే అప్పుడు మా అమ్మ చెప్పారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి, మా ఆయన గారికి ఏమో నొప్పి, కడుపులో విపరీతమైన నొప్పి, అన్ని హాస్పిటల్ చూపించాం, ఎక్కడా పని అవ్వలేదు, భోజనం లేదు ఆయనకి, ఆ నొప్పి తగ్గలేదు, తింటే వాంతులు అయిపోతున్నాయి, ఇలాంటి పరిస్థితి అని చెబితే మా అమ్మగారు చెప్పినట్టు చాలా ఓపికగా విన్నారు ఆ మామగారు. అప్పటికే చాలా పెద్ద వయసు ఆవిడది. విని అన్నారు ఆవిడ ఒక మాట అన్నారు. ఆ మాట ఏంటంటే, అమ్మ మీరు యేసు ప్రభుని నమ్ముకోకూడదా, మీ కష్టాలన్నీ తొలగిపోతాయి అన్నారు. అలాంటప్పుడు అంత శ్రమలో ఉన్నారు కదా మా నాన్న, సర్లే ఏ దేవుడైతే మన శ్రమలు పోవాలి అనుకోవాలి కదా, అలా అనుకోవాలి కదా, చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నారు ఆయన, అలాగ అనుకోవాలి కదా. అలాగ అనుకోకుండా మా నాన్నగారు వెంటనే ఆ మామగారి మీద సిరాకు పడిపోయారు. ఆవిడ రాజులు మా మామిడి సిరాకు పడిపోయారు. సిరాకు పడిపోయి, మనకు దేవుళ్ళు లేరని యేసు ప్రభువులు చెప్తున్నారు మీరు, చూడండి ఇక గూట్లో ఎన్ని దేవుళ్ళు ఉన్నారు అంటే బొమ్మలో ఎన్ని దేవుళ్ళు ఉన్నారో చూడండి అని మా నాన్నగారు చెప్తే, అలా కాదు బాబు, కంగారు పడకండి, నేను మీ తల్లి లాంటి దాన్ని, నన్ను అపార్థం చేసుకోకండి, యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఆయనే మన శ్రమలన్నీ తొలగిస్తాడు, మన కష్టాలన్నీ తొలగించేవాడు ఆయనే, మనకి మోక్షం ఇచ్చేవాడు ఆయనే అని ఓపికగా చెప్పి అప్పుడు ఆవిడ అన్నారు, ఏలంపూడిలో మేము మా రాజులందరం కలిసి చిన్న చర్చ్ కట్టుకున్నాం, అక్కడ మీ కొరకు ప్రార్థన చేస్తాం, రేపు ఇంకొక ఆవిడని తీసుకొస్తాం ప్రార్థన చేయడానికి, ఆవిడకి వరం ఉంది, ఆవిడ ప్రార్థన చేస్తే మీ రోగం తగ్గిపోద్ది, రేపు తీసుకొస్తాను అన్నారు ఆవిడ. అని వెళ్ళిపోయి రెండవ రోజున ఆమెను తీసుకొచ్చేసారు. ఇదే దేవుని ప్రేమ. రెండవ రోజున తీసుకొచ్చేసారు. ఈ అనిలు రాజు వీళ్ళు మా సంఘాల్లో వాక్యం వింటారు పిల్లలు, వాళ్ళు ఫస్ట్ నుంచి క్రైస్తవులు, వాళ్ళకి దేవుని వాక్యం బాగా తెలుసు. వాళ్ళ వాక్యం విని మన దగ్గర వాక్యం విని పట్టబడి దేవుల్లో సాగుతూ ఇప్పుడు మిమ్మల్ని కూడా ఇక్కడ నడిపించడానికి కారణం అది, మీరు కూడా సత్యం నేర్పి, ఇది దేవుని ప్రేమ. ఇది 4 గంటలకు బయలుదేరి వచ్చారు వాళ్ళు ఇక్కడికి. ఎక్కడి నుంచి? మేమవరం నుంచి. ఎన్ని కిలోమీటర్లు వస్తున్నానా? 60 కిలోమీటర్ల దూరం. ఎన్ని కిలోమీటర్లు అండి? 60 కిలోమీటర్ల నుంచి వచ్చారు వాళ్ళు. నేను ప్రతి వారం వెళ్తాను, అంటే ఈ మధ్య అంటే సేవకులను అప్పగించాను, కానీ అక్కడ ఒక ఇంచుమించుగా ఒక 25 సంవత్సరాలు ప్రతి వారం వెళ్ళాను. 16 సంవత్సరాలు ఆగకుండా ప్రతి వారం వెళ్ళాను. అలా రెస్ట్ లేకుండా తిరిగేసాను కనుక నాకు బ్యాక్ పెయిన్ వచ్చేసింది బండి మీద. 16 సంవత్సరాలు ఎడతెరుపు లేకుండా రెస్ట్ లేకుండా తిరిగాను. ఆచంట, వేమవరం, ఇంకా చాలా ప్రాంతాలు రెస్ట్ లేకుండా తిరిగాను, బ్యాక్ పెయిన్ వచ్చింది. ఏమండి, మరి 60 కిలోమీటర్స్ వాళ్ళు వచ్చారంటే కారణం ఏంటి? దేవుని ప్రేమ. అది మీకు సత్యం నేర్పాలి, వాక్యం నేర్పాలి, లోతుగా నడిపించాలి అన్న అది దేవుని ప్రేమ. అని ఆ సందీప్ చెప్పారు కదా చాలాసార్లు, మీకు సందీప్ చెప్పారు కదా, అయితే పల్లయ్య గారు, తోడల్లి గారు. అవును, అవండి. నేను మొన్న రాజు తమ్ముడు తంటే సందీప్ తమ్ముడు బాగా ఫాలో చేశారండి వీళ్ళని.
అప్పుడు చెప్పాను, నాన్న వారిని సత్యంలో కట్టండి, మరి సత్యం నేర్పించండి వాళ్ళకి, ఎక్కువ నేర్పించాలి మనం అని చెప్పినప్పుడు సందీప్ బాగా పాలు చేశారండి అని తమ్ముడు చెప్పాడు. అవండి దేవుని ప్రేమ. ఆవిడ ఏం చేసిందంటే రెండో రోజునే వెళ్ళి ఇంకొక ఆవిడతో చెప్పి, ఆవిడ పేరు లక్ష్మీకాంతం గారు, ఆవిడతో చెప్పి వెంటనే తీసుకొచ్చారు ఆవిడ. అప్పుడు ఆవిడ వచ్చి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి అన్నారు, శుక్రవారం మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామని, మేమందరూ దేవుని నమ్ముకున్నాం, మా రాజులు కొంతమంది, మీరు వచ్చి మా గుళ్ళోకి రండి, మేము ప్రార్థన చేస్తుంటే మా నాన్న అన్నారు, అక్కయ్య గారు మేము ఏలంపూడి శనివారం నుంచి ఏలంపూడి వెళ్ళాలంటే నడిచి వెళ్ళాలి. ఇప్పుడు ఆటోలు అన్నీ వచ్చినాయి, అప్పుడు ఆటోలు లేవు, మా చిన్నప్పుడు ఆటోలు అవి లేవు, అంటే ఇంచుమించుగా ఒక 45 సంవత్సరాల కిందట మాట ఇది. అప్పుడు ఆటోలు అవి ఏమీ లేవు, కాలగొట్టు నడిచి ఏలంపూడి వెళ్ళాలి. అప్పుడు మా నాన్న అన్నారు, నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే నాకు కాళ్ళు దడదళ్ళు ఆడిపోతున్నాయి, మా నాన్న చాలా బలమైన మనిషి, కాళ్ళు దడదళ్ళు ఆడిపోతున్నాయి, 4 కిలోమీటర్లు నేను నడిచి రావాలంటే నా వల్ల అవుద్దా, నా వల్ల అవదు అక్కయ్య గారు అంటే. అప్పుడు ఆవిడ అన్నారు, నేను ప్రార్థన చేసి వెళ్తున్నాను, మీరు వస్తారంటే జాగ్రత్తగా రండి అని చెప్పి ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఒక శుక్రవారం మా అమ్మగారు మా నాన్నగారు తలంటుకుని నెమ్మది కాలగొట్టి నడుచుకుంటూ అక్కడికని చెప్పి కూర్చుని నడుస్తూ నడుస్తూ ఏలంపూడి వెళ్ళిపోయారు. ఏలంపూడి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆవిడ ఏం చేశారంటే చక్కటి మజ్జిగ పట్టుకొచ్చారు. ముందు తమ్ముడు గారు వచ్చారా అని చెప్పి మజ్జిగ పట్టుకొచ్చారు. అసలు మంచినీళ్ళు తాగితే వాంతి అయిపోద్ది మా నాన్నగారికి, మజ్జిగ పట్టుకొచ్చారు. అప్పుడు అన్నారు, ఈ మజ్జిగ తాగితే వాంతులు అయిపోతాయండి, నా వల్ల మంచినీళ్ళు తాగితేనే వాంతులు అయిపోతున్నాయి నాకు, ఆ మజ్జిగ తాగితే ఎక్కడ తట్టుకోగలను అని మా నాన్నగారు అంటే, అప్పుడు ఆవిడ అన్నారు, ఇక్కడికి రాలేని అన్నారా? రాలేని అన్నానండి. ఇప్పుడు వచ్చారా? వచ్చాను. అది దేవుని శక్తి. ఇప్పుడు ప్రార్థన చేసేస్తున్నాను, తాగండి అని ప్రార్థన ఇచ్చారు. మా నాన్న తాగారు, వాంతి అవ్వలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాంతి అవ్వలేదు. మా నాన్నగారికి ఆశ్చర్యం, ఇంచుమించుగా భోంచేసి నెల సుమారు అయిపోయింది, నీరస పడిపోయారు. ఆ మజ్జిగ ఇమిడేసరికి మా నాన్నగారికి ఆశ్చర్యం అయిపోయింది. వాంతులు అయ్యాయి, కడుపంత బాధ, నెమ్మది లేదు. వెంటనే వాంతి కట్టడింది. కంజేపుడికి మళ్ళీ ఉప్మా చేసి పట్టుకొచ్చారు. ఉప్మా అరుగుద్దా? ఏ ఉప్మా అంటే ఇప్పుడు మనకు కాదు, పూర్వకాలం స్కూల్లో ఉప్మా పెట్టేవారు, మీకు ఐడియా ఉందా? గోధుమ పెద్దదే, ఐడియా మీకు ఉందా? అది ఆ రవ్వ అనమాట అండి. ఆ రవ్వ ఉప్మా చేసి, జీడిపప్పు వేసి ఉప్మా చేసి పట్టుకొచ్చి మా నాన్నకి పెట్టారు. మా నాన్న, ఇదేంటండి ఉప్మా ఎక్కడ అరుగుద్దండి, నా వల్ల అవుద్ది, మజ్జిగంటే ఇది అరిగింది, ఇది అరుగుద్దా అని మా నాన్న చెప్తే, లేదు నేను ప్రార్థన చేసిస్తాను, మీరు తినండి అని అందరూ కలిసి ప్రార్థన చేసి ఉప్మా పెట్టారు. అది అరిగిపోయింది. ఇక మా నాన్నగారికి ఆశ్చర్యం అయిపోతుంది, ఇదేంట్రా నాయన, ఈ దేవుణ్ణి ఎప్పుడు ఒక ప్రార్థన కూడా చేయలేదు నేను, పైగా తిట్టేవాడిని, ప్రార్థనకు సమాధానం దొరికిపోతుంది అంటే ఇక్కడ నాకు ఇంతకాలం బాధపడ్డాను, ఏంటి నా జీవితం ఏంటి, దేవుడు ఇంత కార్యం చేస్తున్నాడు ఏంటి అని మా నాన్నగారు ఒకటే ఆశ్చర్యం. ఆ తర్వాత మధ్యాహ్నం భోజనం పెట్టారు. ఏమేసో తెలిసిన, కోడిగుడ్డు పప్పుసారు. అరుగుద్దా? పొలగారు అరుగుద్దా? అమ్మది అరుగుతుందా? అసలు కోడిగుడ్డు అరుగుద్దా? మళ్ళీ పప్పుసారు ఒకటి అదేసి పెడితే అరిగిపోయింది, వాంతి అవ్వలేదు. అప్పుడు మా నాన్నగారికి ఇన్ని రోజుల నుంచి భోజనం అది లేదు, నెమ్మది లేదేమో, ఎప్పుడైతే నెమ్మది దొరికిందో మా నాన్నగారు అడిగారంట, అక్కయ్య గారు ఈ రోజుకి ఇక్కడ ఉంటానండి అన్నారంట. తమ్ముడు గారు, ఉండండి, మాకు ఇబ్బంది ఏమీ లేదు, ఈ రాత్రి కూడా ప్రార్థన చేసుకుందాం మనం, ఉండడు తమ్ముడు గారిని ఉండమని చెప్పి ఆ రాత్రి కూడా భోజనం పెట్టి ప్రార్థనలో ఉండి తెల్లారి పంపించారు. ఆ దెబ్బతో నొప్పి ఎగిరిపోయింది మా నాన్నకి. ఈ మధ్యనే కరోనాలో చనిపోయారు మా నాన్న, అంతవరకు నొప్పి లేదు. చూడండి, అలాగూ స్వస్థపరిచి దేవుడు మమ్మల్ని దేవునిలో తెచ్చుకున్నాడు, మా కుటుంబాన్ని. అలా దేవునిలోకి వచ్చాం మేము. దేవుడు అంటే ద్వేషించిన మా జీవితాల్లో అంత గొప్ప కార్యం చేశాడు దేవుడు. అర్థమైందా? అలాగూ మేము దేవునిలోకి రావడం జరిగింది. ఏమండి, అంతే. ఆ నొప్పి దేవుడు తీసాడు, అంతే. ఇక మళ్ళీ ఆయన జీవితంలో ఆ నొప్పి అనేది లేదు.
సరే, దేవుడు ఎంత గొప్ప కార్యం చేశారో అలాగూ దేవునిలోకి వచ్చాం. మనం నమ్ముకున్న దేవుడు సామాన్యుడు కాడు. మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు శక్తిమంతుడు, మన దేవుడు సజీవుడు, నిజమైన దేవుడు. ఏమండి, అలా దేవుడు ఆ నొప్పి తీసేసి మంచి ఆరోగ్యం ఇచ్చి క్షేమాన్ని ఇచ్చాడు. అలా మేము దేవునిలోకి వచ్చి ఇంచుమించుగా ఒక 2-3 సంవత్సరాలు, తక్కువ 50 సంవత్సరాలు అయిపోయింది మేము దేవునిలోకి వచ్చి. మా చిన్నప్పుడు ఇవాళ మా కుటుంబాలన్నీ దేవుల్లో ఉన్నాయి. ఇక చావైనా బ్రతుకైన ఆయనే, దేవుడే మా జీవితానికి ఆధారం. ఇవాళ నా పరిచర్యలు ఎంతోమంది మొత్తం హిందువులందరూ రక్షించబడ్డారు. ఎంతోమంది ఇవాళ దేవుని సేవిస్తున్నారు, ప్రభువుని. ఏమండి, కనుక దేవుడు గొప్పవాడు, దేవుడు శక్తిమంతుడు. కనుక చక్కగా ప్రార్థన చెయ్యాలి, నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి దేవునిలో. రోజు బైబిల్ చదవాలి, రోజు ప్రార్థన చెయ్యాలి, నమ్మకంగా జీవించాలి, యథార్థంగా జీవించాలి. దేవుడు అద్భుతాలు చేసే గొప్ప దేవుడైన, శక్తిమంతుడైన దేవుడైన మనం గుర్తెరగాలి. కనుక ఎంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం, సేవిస్తున్నాం. దేవునిలో నమ్మకంగా మీరు జీవించాలి. అలాగ మేము ప్రభువులోకి వచ్చాం. విశ్వబ్రాహ్మణ కుటుంబంలోంచి క్యాస్ట్ అనేది లేదు. కానీ ఎందుకు చెప్తున్నానంటే ఆ దేవుని మహిమార్థమే ఆ మాట చెప్తున్నాను. క్యాస్ట్ అనేది లేదు. అయితే లోకరీత్యా ఉన్నాయి కదా మరి అవి. ఎక్కడి నుంచి మీరు ప్రభులోకి వచ్చారంటే అదొకటి జ్ఞాపకం చేస్తున్నాను అంతే తప్ప క్యాస్ట్ అనేది లేదు. ఆ విధంగా మేము దేవుల్లోకి రావటం అనేది జరిగింది. కనుక ప్రభునందు పిల్లారా, దేవుడు గొప్పవాడు, శక్తిమంతుడు. అంత గొప్ప దేవుని కలిగిన మనం ధన్యులమని మనం గుర్తెరగాలి. నేను మిమ్మల్ని 9:30 కల్లా విడిచిపెట్టానా? 9:30 కల్లా విడిచిపెట్టేస్తాం. ఇంకొక పావు గంట అలాగే, ఓకేనా? పర్లేదా? ఒక 10 నిమిషాలు అయితే పర్వాలేదా? ఓకే. వాక్యం చెబుతాను, కొన్ని మాటలు శ్రద్ధగా వినండి. మీరందరూ బైబిల్ చదువుతారా? అందరూ మ్యాక్సిమం బైబిల్ చదువుతారు? అందరూను చదవడం వచ్చా బైబిల్ అందరికీ? కొద్దిమంది చదువుతారా? ఓకే, మంచిది. పర్లేదు, చదువు రాకపోయినా పర్వాలేదు. చదువుకి దానికి సంబంధం లేదు. దేవుని ప్రేమించే మనసు మీద ఆధారపడి ఉంటుంది. అది చదువుకి దానికి సంబంధమే లేదు. కనుక దేవుని వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, దయవించి గమనించండి. మొట్టమొదటిగా మీకు బైబిల్ గూర్చి సరైన అవగాహన ఉండాలి. బైబిల్ గూర్చి ముందు సరైన అవగాహన మీకు ఉండాలి. ఓకేనా? నేను కొన్ని మాటలు చెప్తాను, శ్రద్ధగా మీరు గమనించండి. పేతురు రాసిన రెండవ పత్రిక మీరు ఈ వాక్యం క్రమంగా వినండి, నేను చెప్తాను. పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము చదవనానా? 20 వచనం చదవండి. ఒకడు తన ఊహను బట్టి చెబుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. కొంచెం జాగ్రత్తగా వినండి. ఏం చెప్పాడు ఇక్కడ? ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. మొదట మనకు గ్రహింపు ఉండాలి బైబిల్ గురించి. దేని గురించి? మీరు చదువుతున్న బైబిలు, మీరు పాటిస్తున్న బైబిల్ ఏంటో ముందు సరైన అవగాహన కలగాలి. నాగరాజు గారు, ఏం కలగాలి? ముందు సరైన అవగాహన కలగాలి. ఎలాగంటే, పుల్లయ్య గారు వినండి, ఎలాగంటే ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను అన్నాడు. లేఖనములంటే బైబిల్ ఎన్ని గ్రంథాలు తెలుసా? 66 గ్రంథాలు. ఏంటండి? 66 గ్రంథాలు. దేవుడు 66 గ్రంథాలు ఎందుకు సెట్ చేశాడు? రౌండ్ ఫిగర్గా 50 సెట్ చేయొచ్చు కదా, లేకపోతే రౌండ్ ఫిగర్గా 100 సెట్ చేయొచ్చు కదా. 66 ఎందుకు చేశాడు?
పాత నిబంధన 39, క్రొత్త నిబంధన 27 కలుపుకుంటే 66 గ్రంథాలు. 66కి ఎందుకు సెట్ చేశాడు దేవుడు? ఇందులో ఉన్న రహస్యం ఏంటి? ఇందులో ఉన్న మర్మం ఏమిటి? 66కే ఎందుకు సెట్ చేయాలి? ఇందులో ఉన్న రహస్యం ఏమిటి? ఇంకా కొన్ని పత్రికలు రాశారు భక్తులు, పౌలు కొన్ని పత్రికలు రాశాడు, అది ఇందులోకి రాలేదు. 66కే సెట్ చేశాడు. ఎందుకని? ఎందుకంటే మీరు ఆదికాండం 1వ అధ్యాయం చదివినప్పుడు మొదటి రోజు వెలుగు, 2వ రోజు విశాలం చేయడం, మీది జలాలు మీరు కింద జలాలు కింద చేయడం, 3వ రోజు ఫలవృక్షాలు చేయటం, 4వ రోజు సూర్యుడు చంద్ర నక్షత్రాలను చేయటం, 5వ రోజు ఏమో పక్షులు చేపలను చేయటం, 6వ రోజు మొదటి భాగంలో జంతువులను చేయటం, 2వ భాగంలో మనిషిని చేయటం. అంటే మనిషిని ఎప్పుడు చేశాడు? 6వ రోజు. కనుక మనుషుల సంఖ్య ఎంత? 6. అది కాదు, 6. బాగా వినాలి. అంటే మానవ జాతి ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ఆదాము నుండి. ఆదాము ఎన్నో రోజు చేశాడు? 6వ రోజుని. అక్కడి నుంచి మానవ జాతి ప్రారంభమైంది. ఒక 6 ఆదాము, అక్కడి నుంచి ప్రారంభమైంది మానవ జాతి చరిత్ర. వాళ్ళకి అర్థమైందా? ఒక 6 ఆదాము. ఇప్పుడు ఇంకొక 6 ఉంది కదా. ఇంకొక 6 ఏదనగా దేవుడు మానవుడయ్యాడు. మనుషుల సంఖ్య ఎంత? 6. దేవుడు ఏమయ్యాడు? మానవుడు. ఇంకొక 6 కడపటి ఆదాము చరిత్ర. అందుకనే క్రొత్త నిబంధన యేసుక్రీస్తుని గూర్చి అని ఉంటుంది. కొత్త నిబంధన చూసారా? యేసుక్రీస్తుని గూర్చి అని ఉంటుంది, క్రొత్త నిబంధన అని ఉంటుంది. 2వ 6 క్రీస్తుని గురించి చరిత్ర కలిసి 66 గ్రంథాలు. అందుకే 66 సెట్ చేశాడు దేవుడు. బైబిల్ అంత మిస్టరీ అన్నమాట అండి. అందుకే 66 గ్రంథాలు సెట్ చేశాడు. ఈ 66 గ్రంథాలు ఎంతమంది భక్తులు రాశారంటే 40 మంది భక్తులు రాశారు. ఈ 40 మంది భక్తులు కూడా ఒకేసారి జీవించిన వారు కారు, వేరు వేరు కాలాలకు సంబంధించిన వారు, వేరు వేరు స్థలాల్లో ఉండి రాశారు. ఒకరికి సంబంధమే లేదు. ఒకడు అమెరికాలో ఉంటే ఒకడు ఇండియాలో ఉన్నాడు, ఒకడు ఇండియాలో ఉంటే మరొకడు జపాన్లో ఉన్నాడు. ఇలాగున స్థలాలు వేరు, సమయాలు వేరు, ఒకరు సంబంధమే లేదు, కానీ అందరూ ఒక ఆయన గురించి రాశారు. కాలాలు వేరు. అతను బ్రతుకున్నప్పుడు ఇతను బ్రతికిలేడు, ఇతను బ్రతుకున్నప్పుడు అతను బ్రతికిలేడు. కాలాలు వేరు, స్థలాలు వేరు, సమయాలు వేరు, వ్యక్తులు వేరు, కానీ అందరూ కలిసి ఒకరిని గూర్చి రాశారు. ఎన్ని గ్రంథాలు? 66 గ్రంథాలు. అంటే 66 గ్రంథాలను ఏమన్నారంటే లేఖనము అన్నారు. కనుక పేతురు ఏం రాశాడు? ఇప్పుడు ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో, అంటే 66 పుస్తకాలలో 66 గ్రంథాల్లో లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. నాగరాజు గారిని, నాగేశ్వరరావు గారిని, పుల్లయ్య గారిని ఒక ప్రశ్న వేస్తున్నాను. వెంకటలక్ష్మి గారిని, విశ్వం గారు ఎవరు ఇక్కడ? వెరీ వెరీ గుడ్. నాగేశ్వరరావు గారి భార్య గారు కదా మీరు? వెరీ మంచిది. నాగరాజు గారి భార్య ఎవరు? ఓకే, మంచిది. సావిత్రి గారా? ఓకే, మంచిది. ఓ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. మీకు ఒక తెల్ల కాగితం, ఒక పెన్న మీకు ఇచ్చి రేపు ఏం జరుగుద్దో రాయమంటాం. నాగరాజు రాయగలరా? మన వల్ల వద్దా? రేపు ఏం జరుగుద్దో రాయమంటాను, రాయగలరా? అలాగే రాయగలమా? ఎందుకని? మనకి తెలియదు కనుక. దేవునికి వర్తమానము తెలుసు, భవిష్యత్తు తెలుసు, భూతకాలం తెలుసు.
దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడు. భవిష్యత్తులో జరగబోయేది ఇప్పుడు తెలుసు ఆయనకి. జరిగిపోయింది తెలుసు, ప్రస్తుతం జరుగుతున్నది తెలుసు. ఆయన త్రికాలజ్ఞుడు. త్రికాలజ్ఞుడు అంటే 3 కాలాలలో ఉన్నవాడు. త్రికాలజ్ఞుడు, సర్వజ్ఞుడు, సర్వము ఆయనకి తెలుసు. త్రికాలజ్ఞుడు, ఆయనకి అన్నీ తెలుసు. ఆయనకి మరుగైంది ఏది లేదు. నేను మాట చెప్పనా? నేను మాట చెప్తాను, నాకు చక్కగా చెప్పండి. ఇంకే వాంగ అన్నాను, అర్థమైందా మీకు? అర్థమైందా? సాప్టచా అన్నాను, అర్థమైందా? ఇది తమిళం భాష. ఇది ఇంకే వాంగ అంటే ఇలా రండి అని అర్థం. ఉకారంగా, అర్థమైందా? ఉకారంగా అంటే కూర్చోండి అని అర్థం. అర్థమైందా? సాప్టచ్చా అంటే తిన్నావా అని అర్థం. మనకి ఎలా ఒక్క తెలుగులో మాట్లాడితేనే మనకు కనెక్ట్ అవుతుంది బుర్రకి. భోంచేశారంటే మీకు అర్థమైంది. ఇప్పుడు భోంచేశారు నేను అన్నాను, మీకు కనెక్ట్ అయింది కదా. ఒక మాట అంటే మీకు కనెక్ట్ అయింది, మన ఒకటే భాషలో కనెక్ట్ అయింది. మరి దేవుడు ఇంగ్లీష్లో ప్రార్థన చేస్తే కనెక్ట్ అయిపోద్ది, హిందీలో ప్రార్థన చేస్తే కనెక్ట్ అయిపోద్ది, తెలుగులో ప్రార్థన చేస్తే కనెక్ట్ అయిపోద్ది, తమిళలో ప్రార్థన చేస్తే కనెక్ట్ అయిపోద్ది. అంటే ఆ బ్రెయిన్ ఎంత గొప్ప బ్రెయిన్ చూడండి, దేవుని బ్రెయిన్. భూమి మీద ఎన్ని భాషలు అయితే ఉన్నాయో అన్ని భాషలో ప్రార్థన చేస్తున్న కనెక్ట్ అయిపోద్ది ఆయనకి. మనం బ్రతుకాలమంతా ఒక భాష నేర్చుకుందాం అంటే నేర్చుకోలేకపోతాం. దేవుడు అంత శక్తిమంతుడు. సరే, అంత శక్తిమంతుడు దేవుడు. ఆయనకి అన్నీ తెలుసు. ఆయనకి అంత గొప్ప శక్తిమంతుడు ఆయన. అనంత జ్ఞాని దేవుడు, అనంత జ్ఞాని. ఆయన జ్ఞానానికి మితి లేదు. అనంత జ్ఞాని దేవుడు. అంచేత 66 గ్రంథాలలో సరే 66 గ్రంథాలు, దీన్ని ఏమన్నా లేఖనం అన్నారు. కనుక మనకి పెన్నా కాగితం ఇచ్చారు, ఏం జరుగుద్దో రాయమంటే మన వల్ల అవ్వదు. ఒక 1000 సంవత్సరాల పోయిన ఏం జరుగుద్దో రాయమంటే మన వల్ల అవ్వదు. రేపుడు సంగతే మనకు తెలియదు, కాంజేపుడు సంగతే మనకి తెలియదు, ఏం జరుగుద్దో మనకి తెలియదు. కానీ బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు, ఎప్పుడెప్పుడో జరగబోయే సంగతులు రాశాడు, అవి నెరవేరిపోతున్నాయి. అందుకే బైబిల్ నమ్మాలి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించాలి. మనుషుడు ఊహను బట్టి ఇది రాలేదు అని గ్రహించాలి. ఎవరు ఊహను బట్టి రాలేదు? మనుషుడు ఊహను బట్టి ఇది రాలేదు, ఏ వచనము రాలేదు అని గ్రహించాలి. మరి ఎలా వచ్చింది? ఇప్పుడు 20 వచనం చెప్పాడు, 21 చెప్పాడు. యాలయనగా ప్రవచనము ఎప్పుడునో మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు. మనుషుని ఇచ్చంటే కోరిక, మనుషుని ఇష్ట ప్రకారం రాలేదు. ఏ వచనం కూడా మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు. కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారే దేవుని మూలముగా పలికిరి. ప్రతి వచనం ఎలా వచ్చిందంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు. ఎంతమంది భక్తులు రాశారని చెప్పాను? 40 మంది. ఈ 40 మంది భక్తులను వారిలోకి పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళి ప్రేరేపిస్తే అప్పుడు రాశారు వాళ్ళు. అందుకే బైబిల్లో ప్రతి మాట నెరవేరుతుంది, ఇది అబద్ధం కాదు. అందుకే యేసయ్య నేనే సత్యము అన్నాడు. ఇందులో ఒక అబద్ధం కూడా లేదు. దేవుడు సత్యవంతుడు. అందుకే లేఖనాలు నెరవేరినవి. నేను 2 మాటలు చెప్పి మీకు విశ్వాసం బలంగా కలగడానికి, ఈ వాక్యాన్ని బట్టి నడవడానికి, దీన్ని బట్టి బలంగా నడవడానికి ఆ బైబిల్ ఎలా వచ్చిందని చెప్తున్నాను మీకు. అది
ఓకేనా? నేను ఇంకో 2 మాటలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. చూడండి, దయవుంచి ఒక మాట చదవండి. ఇప్పుడు మీరు మీకు అందరికీ తేలిగ్గా అర్థమయ్యే మాట చెప్తాను. 22వ కీర్తన, 22వ కీర్తన. అందరూ బైబిల్ ఉన్నవారు చూడండి. 22వ కీర్తన 16వ వచనం చదువుతారు. 16 కానించి, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. ఏమన్నాడు? కుక్కలు. కుక్కలంటే కుక్కలని కాదు ఇక్కడ. కుక్కలు. దావీదు రాస్తున్నాడు ఈ మాట రాస్తుంది ఎవరంటే దావీదు రాస్తున్నాడు, భక్తుడు దావీదు రాస్తున్నాడు. ఈ దావీదు యేసు ప్రభువు వారు జీవించడానికి ముందు ఈ భూమి మీద జీవించాడు. ఆయన ఎప్పుడో తెలిసిన, యేసు ప్రభు వారు పుట్టడానికి ముందు 1000 సంవత్సరాల ముందు పుట్టాడు ఈయన. ఎన్ని సంవత్సరాలు? 1000. అమ్మా, ఎన్ని సంవత్సరాలు తల్లి? ఎవరు పుట్టడానికి ముందు? యేసు ప్రభు వారి లోకానికి రావడానికి ముందు 1000 సంవత్సరాల ముందు జీవించాడు భూమి మీద ఈయన. ఈయన 40 సంవత్సరాలు యెరూషలేమును పరిపాలించాడు. ఎన్ని సంవత్సరాలు? నేను యెరూషలేము వెళ్ళినప్పుడు దావీదు సమాధి వచ్చాను. 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఎవరు? దావీదు మహారాజు. ఆయన రాశాడు ఈ కీర్తన, 16వ కీర్తన, 22వ కీర్తన, ఈ వచనాలన్నీ ఆయన రాశాడు. ఏం రాశాడంటే, కుక్కలు నన్ను చుట్టుకుని ఉన్నవి. కుక్కలంటే కుక్కలని కాదు, దుర్మార్గులైన మనుషుల గురించి చెప్తున్నాడు. అది కుక్కలు నన్ను చుట్టుకుని ఉన్నవని, దుర్మార్గులు నన్ను గుంపుగూడి ఆవరించి ఉన్నారు. తర్వాత మాట, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కించగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు అని రాశాడు. ఇప్పుడు చూడండి, దావీదుని కాళ్ళలో చేతుల్లో దావీదును పొడవలేదు. ఎవరు పొడిచారు మరి? యేసు ప్రభువును పొడిచారు. సిలువలో మేకులు కొట్టారు కదా. ఎక్కడెక్కడ కొట్టారు మేకులు? కాళ్ళల్లో, చేతుల్లో మేకులు కొట్టారు. ఇలా జరుగుతుంది. ఎప్పుడు రాశాడు దావీదు? నాగరాజు గారు ఎప్పుడు రాశాడు? 1000 సంవత్సరాల ముందు. పుల్లయ్య గారు చెప్పాలి, ఎన్ని సంవత్సరాలు? 1000. నాని ఎన్ని సంవత్సరాలు? నాగేంద్ర 1000. సరిగా పట్టుకోవాలి మాటలు. మీరు బైబిల్ గురించి సరైన అవగాహన కలగాలి. 1000 సంవత్సరాల ముందు ఆ భక్తుడు రాశాడు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారని రాశాడు. 2, నా అంగీ కొరకు చీట్లు వేసుకున్నారని రాశాడు. నా వస్త్రములు పంచుకున్నారని రాశాడు. అది వారు నిదానించి నన్ను తేరు చూచున్నారని రాశాడు. నా ఎముకలన్నీ నేను లెక్కించగలను రాశాడు. ఎముకలన్నీ లెక్కించగలను. ఈ మాటకు అర్థం ఏంటో చెప్పనా? మనందరికీ చక్కగా మనం తిని చక్కగా పొట్లు ఉన్నాయి. మనకి ఎముకలు కనపడుతున్నాయా? కనపడుతున్నాయి ఎముకలు. ఇక్కడ బాగా బక్కగా ఉన్నది నాగేశ్వరరావు గారే. అందరికీ ఏమున్నాయి? చక్కగా పొట్లు ఉన్నాయి. ఎముకలు కనపడుతున్నాయి ఎవరికైనా? కనపడతాయా? నాని ఒకడు బక్కగా ఉన్నాడు. కనపడతాయి ఎముకలు? కనిపించవు. ఎందుకంటే శుభ్రంగా తింటున్నాం, చక్కగా కొవ్వు పట్టింది, చక్కగా పొట్టలు వచ్చినాయి, ఎక్కడో ఉన్నాయి లోపల ఎముకలు ఉన్నాయి, అవి ఏం కనిపించట్లా. కానీ యేసు ప్రభువుని సిలువలో దంచేసినప్పుడు 39 కొరడా దెబ్బలు, మేకులు, తల మీద ముళ్ళ కిరీటం ఇవన్నీ పెట్టి దంచేసినప్పుడు, సిలువేసి ఆ కొండ ఎక్కించినప్పుడు, దంచేసినప్పుడు మొత్తం కొవ్వు కరిగి మొత్తం అంతా కరిగి బయటికి వెళ్ళిపోయి మొత్తం చర్మం అలా అస్థి పంజరాన్ని అంటుకుపోయింది. అంతే. అందుకని ఎముకలు క్లియర్గా కనబడి అంతగా దున్నేశారు ప్రభువుని. మీకు అర్థమవుతుందా? అంతగా దున్నేశారు. అది ఎవరి పాప శిక్ష? అది మనది.
దున్నేశారంతే ప్రభువుని. మొత్తం కొవ్వు, మొత్తం కండ అన్ని కరిగి బయటికి వెళ్ళిపోయింది అంతే. అంతే, నా ఎముకలన్నీ లెక్కించగలను అంటాడు. అంత శ్రమ పడ్డారు మనకు రక్షణ ఇవ్వడానికి, మన ఆత్మకి రక్షణ ఇవ్వడానికి అంత శ్రమ పడ్డారు యేసు ప్రభు. ఏమండి, ఇప్పుడు చెప్పండి, ఆ వచనం నెరవేరిందా లేదా? ఎన్ని సంవత్సరాలు? అది నెరవేరిందా లేదా? బైబిల్ నమ్మాలా వద్దా? అది మనం రాస్తే వద్దా? అవును. ఎవరు రాశారు మరి? అది పరిశుద్ధాత్మదేవుడు. ఎవరి చేత రాయించాడు? అది చూడండి ఎలా నెరవేరిందో. అందుకే బైబిల్ ప్రతి మాట నమ్మాలి. మీకు యేసు ప్రభు శక్తిమంతుడే, కానీ ఎక్కడ కార్యాలు చేస్తాడు చెప్పండి? విశ్వాసం ఉన్న కాడే కార్యాలు చేస్తాడు. అంటే బైబిల్ నమ్మడం తెలియాలి, లోతుగా బైబిల్ నమ్మడం రావాలి. అప్పుడే కార్యాలు జరుగుతాయి, అప్పుడే శక్తివంతమైన కార్యాలు జరుగుతాయి. ఆ బలమైన విశ్వాసం మనలో ఉండాలి. అది ఉండాలంటే లేఖనాలు ఆ శక్తి మనకి ఇవ్వాలి. అందుకని 1000 సంవత్సరాల ముందు రాసిన మాట నెరవేరిపోయింది. ఓకేనా? మంచిది. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. 16వ కీర్తన 10వ వచనం కాడి నుంచి చదవండి. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు, జీవ మార్గము నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఈ మాట చూడండి, ఏం చెప్పాడంటే ఇక్కడ దావీదు రాసిన ఈ కీర్తన కూడా, 16వ కీర్తన కూడా దావీదు రాశాడు. ఇక్కడ ఏం రాస్తున్నాడంటే, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు అన్నాడు. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు అంటాడు దావీదు. తర్వాత నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు, పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అన్నాడు. ఇప్పుడు పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అంటే దావీదు సమాధి చేశారు దావీదుని, దావీదు బాడీ కుళ్ళిపోయింది, దావీదు సమాధి ఇక్కడ మన మధ్యలోనే ఉంది భూమి మీద. ఇప్పటికి కూడా నీ సమాధి వచ్చాను నేను, దావీదు సమాధి ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది. దావీదు శరీరం కుళ్ళిపోయింది. మరి ఈ మాటలు ఎవరి గురించి రాశాడు దావీదు? ప్రభుని గురించి. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయమన్నాడు. ఎవరా పరిశుద్ధుడు? బైబిల్ ఏమన్నా నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చు బైబిల్ చెప్తుంది. వేద సూక్తి కూడా చెప్తుంది, పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవ పాహిమా కృపయా దేవా శరణాగత వత్సల అన్నాడు. పాపములో పుట్టి పాపములో పెరిగి పాపకర్మ పాపకర్మలు చేస్తున్నాను, పాపాత్మ నా ఆత్మ పాపం అంటుకుపోయింది కనుక పాపం విముక్తునని చేయమంటున్నాడు. బైబిల్ ఏముంది? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చు బైబిల్ చెప్తుంది. మరి అందరూ పాపులు, అందరూ దావీదు కూడా ఉన్నాడు. మరి పరిశుద్ధుడు ఎవరు మరి అంటే యేసు ప్రభు. ఎలా పుట్టాడు యేసు ప్రభు? పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, కన్యక గర్భం ద్వారా వచ్చాడు ఆయన. విన్నారా మాట్లాడుతున్నాయా? పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వచ్చాడు భూమి మీదకి, కన్యక గర్భం ద్వారా. అందుకే వేద సూక్తి అంటే ఓం శ్రీ ఉమక్తాయ నమః అంటాడు. అంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వచ్చిన వాడు యేసు ప్రభు. అంటే యేసు ప్రభు పరిశుద్ధుడు కనుక దావీదు ఎవరి గురించి చెప్తున్నాడు? ప్రభుని గురించి. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవన్నాడు. ఈ మాట ఎప్పుడు నెరవేరింది? 1000 సంవత్సరాల తర్వాత. ఎలా నెరవేరింది అంటే ఈ మాట రాసిన 1000 సంవత్సరాలకి పరిశుద్ధులుగా అవతరించడం యేసు ప్రభు, అవతరించడం, కన్య గర్భం ద్వారా రావడం, అవతరించడం, అవతరించిన తర్వాత
33.5 సంవత్సరాలు భూమి మీద జీవించటం, ఆ తర్వాత ఆయన సిలువేయటం. ఉదయం 9 గంటలకు సిలువేస్తే 3 గంటల వరకు సిలువలో వేలాడుతూ వచ్చారు ప్రభు. 3 గంటలకు ప్రాణం విడిచిపెట్టారు. వింటున్నారా? 3 గంటలకి ప్రాణం విడిచిపెట్టారు. ఇప్పుడు శరీరం ఎక్కడుంది? సిలువలో. ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? నో, అక్కడే చెప్పాడు, ఎందుకని నువ్వు పాతాళంలో ఆత్మని విడిచిపెట్టవాడు. పాతాళ లోకానికి వెళ్ళింది ఆత్మ. ఎవరాత్మ? ప్రభుని ఆత్మ. శరీరం ఎక్కడుంది? సిలువలో. ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? కింద పాతాళ లోకానికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది పాతాళ లోకానికి ఆత్మ? యేసు ప్రభుని ఆత్మ ఎందుకు వెళ్ళిందంటే, పేతురు రాసిన మొదటి పత్రిక. నాగేంద్ర చక్కగా వినాలి మాటలు. బైబిల్ చాలా వండర్ఫుల్ బుక్. ఇది జీవం అన్నమాట, పుస్తకం అంతా ఇది. అది జాగ్రత్తగా వినాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనము. 3:19. దేవుని దీర్ఘశాంతము. పేజీ నెంబర్ చెప్పరు తల్లి? 216 తీసుకున్నాం. పేజీ నెంబర్ కొత్త నిబంధనలో 216. చదవరా తల్లి? దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నాహు దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఏ రూపుగా వెళ్ళి? అందరు నా మాటలు వినాలి, ఈ బైబిల్ మాట జాగ్రత్త. ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించను. ఆత్మరూపిగా వెళ్ళి ఎవరికి ప్రకటించను? చెరలో ఉన్న ఆత్మలకి. ఎవరు వాళ్ళు? పూర్వము నాహు దినాలలో నాహు వాడ కడుతూ సువార్త ప్రకటించాడు. పుల్లయ్య గారు ఏం కడుతూ? వాడ కడుతూ. ఎవరు? నోవహు వాడ కడుతూ సువార్త ప్రకటించాడు. ఏమని? ఇదిగో దేవుడు నాకు కనిపించాడు, దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు. అవనస్తులారా, వాక్యం వింటున్నారా? వాక్యం వింటున్నావా? దర్శనమిచ్చాడు నోవహుకి. దర్శనమిచ్చి, నోవహు, భూలోకమంతా నా సన్నిధిని చెడిపోయింది, నేను పాపం చూడలేకపోతున్నాను, మొత్తం చెడిపోయింది లోకం, నేను పరిశుద్ధుడిని, లోకమంతా చెడిపోయింది, ఈ లోకానికి నాశనం చేయాలనుకుంటున్నాను. అయితే నువ్వు నా యందు భయభక్తులు కలిగి ఉన్నావు. బాగా విన్నారు. నువ్వు నా యందు భయభక్తులు కలిగి ఉన్నావు. పుల్లయ్య గారు విన్నారా? నువ్వు నా యందు భయభక్తులు కలిగి ఉన్నావు, నీతిగా బ్రతుకుతున్నావు, నాకు భయపడుతున్నావు, నిందారహితుడిగా ఉన్నావు, పరిశుద్ధతను కాపాడుకుంటున్నావు, కనుక నిన్ను రక్షించే బాధ్యత నాది. నోహకి ఎంతమంది కొడుకులు? 3. 3 కొడుకులు, 3 కోడళ్ళు, నోహు, అతని భార్య, మొత్తం ఎంతమంది? 8 మంది. అప్పుడు వచ్చి దేవుడు అన్నాడు, ఇదిగో వాడు ఇలా కట్టు, జలప్రళయం కురిపించబోతున్నాను. అంతవరకు వర్షం లేదు భూమి మీద, ఇదిగో వర్షం కురిపించబోతున్నాను, వాడు ఇలా కట్టు అని చెప్పాడు. అప్పుడు నువ్వు వాడ కడుతూ ఇలాగా వాడలోకి రండి అని సువార్త ప్రకటించు అని చెప్పాడు. ఎవరికి? నోహు.